పులివెందుల ఒంటిమిట్టలో దొంగ ఓటర్లతో ఓటింగ్ జరిగిందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు దీన్ని ఎలక్షన్ అంటారా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని అన్నారు అవినాష్ రెడ్డి. మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. నిజమైన ఓటింగ్ తోనే, నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.